హిందూ మతంలో లక్ష్మీదేవికి ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది. లక్ష్మీదేవి సంపదలకు దేవత, కీర్తి మరియు శ్రేయస్సు యొక్క చిహ్నం. మాతా లక్ష్మి అనుగ్రహంతో ఇల్లు మరియు వ్యాపార ఖజానా నిండుగా ఉంటుంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోవడమే కాకుండా సంపద కూడా వస్తుంది. లక్ష్మీదేవి ఆరాధనకు రాత్రివేళ పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి శుక్రవారం రోజున రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య లక్ష్మీదేవిని పూజించాలి. సిరులను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి శాశ్వత నివాసం ఉండాలంటే ఈశాన్యంలో పూజా స్థలాన్ని నిర్మించి లక్ష్మీదేవిని తూర్పు దిక్కును కూర్చోబెట్టి పూజించాలి. ఒక వస్త్రంపై అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచి అదే విధంగా శ్రీయంత్రాన్ని కూడా ఉంచాలి. ముందుగా నెయ్యి దీపాన్ని వెలిగించి అష్టగంధాన్ని శ్రీయంత్రానికి లక్ష్మీదేవికి తిలకంగా పెట్టాలి. ఈ రోజున శ్రీ సూక్తం పఠించడం కూడా చాలా శ్రేయస్కరం కాబట్టి శ్రీ సూక్తాన్ని కూడా పఠించండి. ఆమెకు ఇష్టమైన తామర పువ్వులు, శంఖం పువ్వులు, ఎరుపు లేదా గులాబీ పువ్వులు, సంపెంగ పువ్వులు సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పూలొలికించే శ్రీ మహాలక్ష్మి అభయం